మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు వారు చెప్పే పాదరసం లాంటి సమాధానాలు వినే వాళ్లకు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. దీంతో చెప్పే వాళ్ళు ఏమి చెబుతున్నారా అనే విషయమై రకరకాలుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అలానే తయారైంది పూరి జగన్నాథ్ పరిస్థితి. పూరి బాహుబలిపై చెప్పిన సంగతులు వింటే పూరి బాహుబలిపై సెటైర్ వేశాడా, లేక తనకు అలా సినిమా తీయడం చేత కాదని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడా? ఏమో మరి. పూరి సమాధానం విని జనం మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు అన్వయించుకుంటున్నారు. అసలు పూరి ఏమన్నాడంటే, బాహుబలి సినిమాని తీయడం కంటే అలాంటి సినిమాలను ఓ 100 రూపాయలు ఇచ్చి చూడ్డానికే తాను ఇష్టపడతానని, ఒక సినిమాని 5 ఏళ్లు చేయాలంటే తనలాంటి మనిషికి అస్సలు నప్పదని కుండబద్దలు కొట్టేశాడంట. బాహుబలికి 2 ఏళ్ల స్క్రిప్ట్ వర్క్ చేశారని, తాను తీసే సినిమాలు స్క్రిప్ట్ కంటే కూడా 2 ఏళ్ల సమయం చాలా విలువైనదని, అంతటి విలువైన సమయాన్ని తాను వృధా చెయ్యలేనని పూరి చెప్పాడంట. తాను రాసుకున్న స్క్రిప్ట్లను 2 నెలల తర్వాత చదివితే తనకే బోరు కొడుతుందని, అలాంటిది 2 ఏళ్లు ఒకటే స్క్రిప్ట్ పై పనిచేయాలంటే తన వల్ల కాదని ఒప్పేసుకున్నాడంట పూరి. ఇక్కడ పూరి జగన్నాథ్ బాహుబలి గురించి చేసిన ఈ హాఫ్ బేక్డ్ కమెంట్స్ పై ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకొని స్పందించేస్తున్నారు. మరి పూరి జగన్నాథ్ మనసులో మాట ఏమై ఉండొచ్చు? ఇది విన్నాక మీకేమనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.